వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మంత్రుల దగ్గర తమ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటో పరోక్షంగా చెప్పారు. అయితే వీటన్నింటినీ ఆయుధాలనల్లా లేకుంటే తెలుగుదేశం పార్టీ నిస్సహాయ పరిస్థితిని ఎదుర్కొంటోంది అని చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడేలాగా, సాలిడ్ గా ఉపయోగపడేలాగా కనీసం కొన్ని తప్పులైనా చేయలేదా? ఆ వెసులుబాటు కూడా తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు సచివాలయంలో మంత్రులు ఎవరెవరు, లోకేష్ గారు, అనిత గారు, అనగాని సత్యప్రసాద్ గారు, పయ్యావుల్ గారు, కొల్లు రవీంద్ర గారు వీళ్ళతో సమావేశమయ్యి చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు తాను అనుకుంటున్నదే కరెక్ట్ అన్న ఒక ఊహలో ఇప్పటికీ కూడా ఉన్నారా అన్న అభిప్రాయం కలుగుతుంది. కొన్ని అంశాల్ని మనం ప్రజలకు పదే పదే గుర్తు చేయాలి అంటూ వాటిలో 3 అంశాలు చెప్పారు. అనంతబాబు డ్రైవర్ హత్య, రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ హత్య, మాచర్లలో చంద్రయ్య హత్య, వీటిని ప్రజలకు ఎప్పటికప్పుడు పదే పదే గుర్తు చేస్తూ ఉండాలి అని మంత్రులకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట. మంత్రులు కూడా అందుకు అవును మంచిదే అని చెప్పారట. ఇక్కడ గమనిస్తే అనంతబాబు డ్రైవర్ హత్య, దాంట్లో వైసీపీకి ఏం సంబంధం ఉంది? జగన్మోహన్ రెడ్డి ఏమైనా ప్లాన్ గీసి స్కెచ్ గీసి చంపేయమని పంపించారా? లేదు. ఒకవేళ ఇలాంటివన్నింటినీ పార్టీలకు అంటగట్టాలి అనుకుంటే తెలుగుదేశం పార్టీలో హత్య కేసుల్లో ఉన్న వాళ్ళు, తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తారా? రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ హత్య, ఇది ఎలా జరిగింది? దీనికి రాజకీయ సంబంధం ఏంటి అసలు? ఒక వ్యక్తి తన అక్కను వేధిస్తూ ఉంటే అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయి ఎదిరించారు. దాంతో అతను కక్ష కట్టి పెట్రోల్ పోసి బాబుని చాలా దారుణంగా చంపేశాడు. దీనికి పదే పదే మనం ఈరోజు గుర్తు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంటున్నారు? అంటే ఇంకేమీ లేవా? దాంతోపాటు మాచర్లలో చంద్రయ్య హత్య, ఈ చంద్రయ్య హత్య గురించి తెలుగుదేశం పార్టీ ఎంత ప్రచారం చేసిందంటే అప్పుడు హత్య జరిగిన సమయంలో కావచ్చు యువతల వైపు వాళ్ళు కూడా ఎవరు మాట్లాడలేదు. కానీ జై జగన్ అని లేకుంటే చంపేస్తామన్నారు. కానీ చంద్రయ్య లేదు, జై చంద్రబాబు నాయుడు అన్నారు. దాంతో గొంతు కోసేశారు దారుణంగా రోడ్డు మీద అన్నారు. హత్య జరిగింది నిజం. ఆ గ్రామంలో 16 హత్యలు ఇదివరకే జరిగాయి. అది ఒక ఫ్యాక్షన్ గ్రామం. అసలు జై జగన్ అని వాళ్ళు అనలేదు, ఆ ఎపిసోడే రాలేదు. వాళ్ళ మధ్య ఉన్న పాత కక్షలతో హత్య జరిగింది అనేది ఆ గ్రామస్తులు చెప్తున్న మాట. కానీ దీన్ని ఎంత బాగా తిప్పారంటే జై జగన్ అనకపోతే చంపేస్తామని చెప్పి అననందుకు చంపేశారు అన్నట్టుగా మొత్తం వైసీపీకి అంటుకట్టారు. మరి 16 హత్యలు ఆ గ్రామంలో జరిగాయి కదా, యువతుల వైపు వాళ్ళు చనిపోయారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటికీ బాధ్యత వహిస్తారా? సరే, ఇలాంటి వాటిని అంటే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి, వైసీపీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా వ్యక్తుల మధ్య గొడవల కారణంగా జరిగిన ఫ్యాక్షన్ హత్యలు, వ్యక్తిగత హత్యల్ని కూడా ప్రభుత్వాలకి, పార్టీలకు అంటగట్టాలనుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ 2 ఏళ్లలో కూడా ఎన్నో దారుణాలు జరిగాయి కదా. ముచ్చుమరిలో ఒక గ్రామంలో అత్యాచారం చేసి ఒక బాలికను నదిలో వేసేస్తే ఇప్పటివరకు డెడ్ బాడీ కూడా తీయలేకపోయారు కదా. మరి దానికి చంద్రబాబు నాయుడు గారికి అంటగచ్చవచ్చా? తెలుగుదేశం పార్టీ హయాంలోనే కదా సుగాలి ప్రీతి హత్య జరిగింది. 5 ఏళ్ల పాటు అదేదో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా. ఇప్పటికీ కూడా ఏమైనా న్యాయం చేశారా? ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామన్నారు. న్యాయం చేయండి అని ఆమెను అడిగకపోతే ఆమె మీద ఆ సుగాలి ప్రీతి తల్లి మీద ఏ స్థాయిలో కూటమి నాయకులు దాడి చేశారో తెలియదా? మాటల దాడి. రాప్తాడు నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఒక అమ్మాయిని, తండ్రి లేని ఒక చిన్న బాలికను ఊర్లో దాదాపు 10ల సంఖ్యలో వ్యక్తులు అత్యాచారం చేస్తే ఆ కేసును ఏం చేయగలిగారు? దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు ఇంకో కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే తాను అనుకున్నదే ప్రజల్లోనికి వెళ్తోంది, నేను చెప్పిందే పబ్లిక్ నమ్ముతున్నారు, అంతా నా చుట్టూనే సానుకూలంగా ఉంది అని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారా, భ్రమలో ఉన్నారా అన్న అభిప్రాయం కలుగుతుంది. తిరుమల లడ్డూపై వైసీపీ అసత్య ప్రచారాన్ని అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టగలిగామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మొత్తం తిరుమల లడ్డు నీ అంశంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు మాట్లాడలేని పరిస్థితికి వచ్చేసింది. తొలి రోజుల్లో విపరీతంగా డిబేట్లు పెట్టిన టీవీ ఛానళ్లు చివరకు తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్లు డిబేట్ పెట్టే కూడా సాహసం చేయలేని పరిస్థితికి వచ్చింది. నిజంగానే తెలుగుదేశం పార్టీదే అప్పర్ హ్యాండ్ అయి ఉంటే, తెలుగుదేశం పార్టీ నమ్ముతున్నదే ప్రజల్లో వెళ్తూ ఉంటే ఈ పార్టీకి కూడా ఈ అంశాన్ని ఇంకా పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసి ఉండేవారు కదా. పైగా ఏకసభ్య కమిషన్ అన్నది దర్యాప్తుకు సంబంధించి కాదు, ఆ లోటుపాట్లను సరిచేయడానికి కోసమే మేము ఏర్పాటు చేశామని సుప్రీంకోర్టులో చెప్పారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏం చెప్పారు మంత్రుల దగ్గర? ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని మాట్లాడారు. అంటే ఏకసభ్య కమిషన్ ద్వారా మళ్ళీ తనకు కావాల్సిన విధంగా అవాస్తవాల్ని సత్యాలుగా చంద్రబాబు నాయుడు గారు చూపించేందుకు రెడీ అయ్యారా? అంటే సుప్రీంకోర్టులో ఒకటి చెప్పి ఇప్పుడు ఏకసభ్య కమిషన్ ద్వారా ఇంకోటి చేయించబోతున్నారా అన్నది ఇక్కడ అనుమానం కలుగుతుంది. మండలిలో వైసీపీ నెయ్యి అంశంపై సమాధానం చెప్పలేక, మాట్లాడలేక ఇందాపూర్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీన్ని ప్రజలు గమనించారు. ప్రజలు ఇందాపూరు, హెరిటేజు, సంఘం, వైష్ణవి డైరీకి లింకులు, ఇవన్నింటినీ ప్రజలు అయితే బాగా గమనించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు తనకు అనుకూలంగా ఉన్న అంశాన్ని ప్రజలు గుర్తించారని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. బహుశా అలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారేమో చంద్రబాబు నాయుడు గారికి. అంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని ఎవరు భ్రమంలో పెడుతూ ఉన్నారు. బయట జరుగుతున్నది ఒకటైతే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి బయట ఏం జరుగుతుందో తెలియకుండా నేను అనుకున్నదే జరుగుతోంది, అంతా నాకు సానుకూలంగానే ఉంది అని అనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని చుట్టూ ఉన్న వ్యక్తులు భ్రమంలో ఉంచేశారు అన్నది ఇక్కడే చాలా
క్లియర్ గా అర్థమైపోతుంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణాన్ని ప్రజలు చాలా సీరియస్ గా తీసుకున్నారని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే అంతా తనకు తాను సానుకూలంగా ఊహించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ హయాంలో మద్యం గురించి ప్రజలు చర్చించుకోవడం లేదు, కానీ ఇప్పుడు జరుగుతున్న ఊరికి 4 బెల్ట్ షాపులు, ఆ నకిలీ మద్యాలు, విచ్చలవిడిగా గంజాయి, గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు, వీటి మీద అయితే బాగా చర్చించుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని పక్కన పెట్టి వైసీపీ హయాంలో జరిగిన దాని గురించి చర్చించుకుంటున్నారని ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నారంటే ఆయన పూర్తిగా వాస్తవిక ప్రపంచంలో లేరు అన్నదైతే ఇక్కడ అర్థమవుతోంది. జగన్ కేసులపై ట్రయల్ మొదలైతే జగన్ ప్రతిరోజు కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారట. అంటే ఇది ఒక విధంగా రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే బాగుండు, ఆయన కేసుల్లో ఇరుక్కుంటే బాగుండు, అలాగే ట్రయల్ మొదలైతే రోజు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తారు, అప్పుడు ఇంకా ఆయన ఎంగేజ్ లో ఉంటారు, మన జోలికి రారు అన్న ఒక రాజకీయ నిస్సహాయ పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యాఖ్యల ద్వారా బయట పెట్టుకుంటున్నారు. ఇంకా గమ్మత్తైన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో కొద్దిగా అసంతృప్తి ఉంది. క్యాడర్ లో ఆశలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ ఆశలు నెరవేర్చేందుకు కానీ వైసీపీ లాగా మనం కూడా అడ్డగోలుగా వ్యవహరిస్తే వారికి మనకి తేడా ఉండదు అని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. అసలు వైసీపీ హయాంలో క్యాడర్నే పట్టించుకోలేదు అనేది ఒక పెద్ద అభియోగం. తెలుగుదేశం పార్టీ పత్రికలు కూడా రాశాయి. సొంత పార్టీ కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదు, పైన ఆయన కింద వాలంటీర్లను పెట్టుకొని నడుపుతూ ఉన్నారు అని చెప్పారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాత్రం వైసీపీ వాళ్ళలాగా క్యాడర్ కి మనం దోచిపెట్టకూడదు, అలా వాళ్ళకు మనకు తేడా ఏముంటుంది అలా చేస్తే అని మాట్లాడుతున్నారంటే ఎంత హిపోక్రసీతో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక విధంగా ఆత్మవంచన కదా. ఊరికి 4 బెల్ట్ షాపులు పెట్టి సంపాదించుకోవడాలని జగన్మోహన్ రెడ్డి చెప్పారా? ఎక్కడికక్కడ ఇసుక రీచులని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులుగా అప్పగించినట్లు వైసీపీ నాయకులకి కార్యకర్తలకి గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పగించారా? ఈరోజు ఏ పని అయినా సరే డబ్బులు ఇవ్వకుండా జరుగుతోందా? జగన్మోహన్ రెడ్డి హయాంలో అలా జరిగిందా? మొత్తం చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఇది పొలిటికల్ గవర్నెన్స్, చివరకు అధికారిక కార్యక్రమాలకైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కండువాలు వేసుకొని వచ్చినా సరే అధికారులు నోరు మూసుకొని ఆహ్వానించాలి, ఎవరైనా ఎదురు చెప్తే చాలా కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంత విచ్చలవిడిగా మా పార్టీ కార్యకర్తలందరినీ మీరు యాక్సెప్ట్ చేయాలని ఏ అధికారిని చెప్పారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు పచ్చబిల్ల పెట్టుకొని వెళ్తే టీ కాఫీ ఇచ్చి చేరేసి మరి పనులు చేయాల్సిందే ఏ ఆఫీసులోనైనా అని అచ్చెన్నాయుడు గారు అన్నారు. వైసీపీ హయాంలో ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా సరే మా పార్టీ కార్యకర్తలు వస్తే ఇలా చేయాలి, రాచమర్యాదలు చేసి పనులు చేయాలి నోరు మూసుకొని అని ఎప్పుడన్నా అన్నారా? తన పరిపాలనలో జరగకూడని తప్పులన్నీ జరుగుతూ ఉంటే కార్యకర్తలు నాయకులు ఎక్కడికక్కడ ప్రజల మీద పడి పీల్చుకు తింటూ ఉంటే ఇవన్నీ చూస్తూ కూడా తిరిగి మళ్ళీ వైసీపీ వాళ్ళు అలా చేశారు, వాళ్ళలాగా మనం చేయకూడదు, అంటే మనమంతా చాలా సచ్యులుగా బతుకుతున్నాం, అలాగే బతకాలి అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారంటే పబ్లిక్ ని ఎంత అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు. అంటే మన హయాంలో జరుగుతున్నవి ఏవి ప్రజలకు అర్థం కావు, ప్రజలు చూడలేరు. కానీ వైసీపీ హయాంలో జరిగినా జరగకపోయినా మనం ప్రచారం చేస్తే, మన మీడియా సంస్థల ద్వారా ప్రచారం మొదలు పెడితే దాన్నే ప్రజలు గుడ్డిగా నమ్ముతారు అనే స్థితిలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఉంది. అంటే ఇంతకు మించిన ఆత్మవంచన ఏముంటుంది?